హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఎటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మనకు ఫర్దర్గా రోల్స్ ఎలా ఉంటాయి, శాలరీ రేంజెస్ అనేవి ఎలా ఉంటాయి, సో ఎవరెవరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవచ్చు అని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రీఫ్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో బోత్ ఫ్రంట్ ఎండ్ అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో డెవలప్మెంట్ ఆఫ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కలిపి మాట్లాడితే మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం కదా. అదేవిధంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే కంప్లీట్ వెబ్ అప్లికేషన్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్ మొత్తం కంప్లీట్గా వెబ్ అప్లికేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా యూఐ, సర్వర్ అండ్ డేటాబేసెస్తో వర్క్ అవుతుంది. సో యూఐ ఫ్రంట్ ఎండ్ అనుకోవచ్చు, అదేవిధంగా డేటాబేస్ సర్వర్ అండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హై ఇన్ డిమాండ్ రోల్ అనమాట. సో మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఇన్ డిమాండ్ రోల్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్స్ కానివచ్చు. సో ఆ రోల్స్ అన్నీ కూడా మనకి ఇన్ డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవ్ డేస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. సో ఎందుకంటే సో ఒకే పర్సన్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కంప్లీట్గా డెవలప్మెంట్ చేస్తే సో వాళ్ళకి కొంచెం హై ప్రయారిటీ ఉంటుంది కదా. సో దానికోసం ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇన్ డిమాండ్ రోల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్ మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అంటే మనకి ఎటువంటి కాన్సెప్ట్స్, ఎటువంటి స్కిల్స్ అనేది నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ 3 టైప్స్ క్లాసిఫై చేశాను. బేసిక్, ఇంటర్మీడియట్, అదేవిధంగా అడ్వాన్స్డ్ అని చెప్పేసి. సో 3 టైప్స్ క్లాసిఫై చేశాను. సో ఈ 3 టైప్స్గా నేనైతే కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ లిస్ట్ చేశాను. సో ఈ కాన్సెప్ట్స్, ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో బేసిక్లో చూసుకుంటే సో HTML అని చెప్పేసి ఉంటుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో HTML అయితే నేర్చుకోవాలి. సో HTMLలో మనం ఏం చేస్తామంటే వెబ్ పేజ్కి స్ట్రక్చర్ అనేది ఇస్తాం అనమాట. సపోజ్ మన బాడీలో స్కెలిటన్ ఎలాగో సో అలా స్ట్రక్చర్ అనేది ఇస్తాం వెబ్ పేజ్కి. సో దానికోసం మనం HTML ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. సో HTML అయితే నేర్చుకోవాలి. సో నెక్స్ట్ స్టైలింగ్ కోసం CSS. సో మన బాడీలో స్కెలిటన్ HTML అనుకుంటే సో బాడీలో స్కిన్ మొత్తం డ్రెస్ చేసి స్టైల్గా కనపడితే దాన్ని మనం CSS అని చెప్పుకోవచ్చు. సో స్ట్రక్చర్కి వచ్చేసి HTML, అదేవిధంగా వెబ్ పేజ్ స్టైలింగ్కి CSS అయితే నేర్చుకోవాలి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో HTML అదేవిధంగా CSS అనేది నేర్చుకోవాలి. సో జావా స్క్రిప్ట్ బేసిక్స్ అనేవి కూడా నేర్చుకోవాలి. సో అడ్వాన్స్డ్ నేర్చుకున్నా సో ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో జావా స్క్రిప్ట్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. సో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. సో ఇవి లేకుండా మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కొంచెం స్ట్రగుల్ అవుతాం. సో HTML, CSS అదేవిధంగా జావా స్క్రిప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, మ్యాండేటరీ స్కిల్స్ అన్నమాట. నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ ఉంటుంది, గిట్ హబ్. సో ఇవి ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి సో నీట్గా మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో ఇవి మనకు బేసిక్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. సో HTML, CSS, జావా స్క్రిప్ట్ అదేవిధంగా వర్షన్ కంట్రోల్. సో ఈ బేసిక్ స్కిల్స్ అన్నీ నీట్గా కవర్ చేసిన తర్వాత సో ఇంటర్మీడియట్కి అయితే మూవ్ అవ్వాలి. ఇంటర్మీడియట్లో మనకి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ కానివచ్చు అవన్నీ కూడా అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్లో కవర్ చేయాలన్నమాట. మొత్తం అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ గురించి నీట్గా నేర్చుకోవాలి. తర్వాత ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో ఈ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ రియాక్ట్ JS, యాంగులర్, అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి Node.js, Express.js. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. సో జావా స్క్రిప్ట్లో, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్లో ఈ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. React.js, Angular.js, అదేవిధంగా Node.js, Express.js. సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట, కంపల్సరీగా ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి నేర్చుకోవాలి. నెక్స్ట్ APIs. సో APIస్లో మనకి పాపులర్ వచ్చేసి REST APIs అని ఉంటుంది. సో REST APIs కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకొని మంచి గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. సో ఇది ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అనమాట ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. సో ఎప్పుడైతే బేసిక్ కవర్ చేసామో సో ఇంటర్మీడియట్లో కూడా ఇవి ఈ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్, అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్, REST APIs ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ టాపిక్స్ అన్నీ నీట్గా అండర్స్టాండ్ చేసుకొని మంచి గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. సో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి అయితే మూవ్ అవ్వాలి. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో మనకి డేటాబేసెస్ ఉంటుంది, MongoDB, అదేవిధంగా MySQL, ఇంకా చాలా డేటాబేసెస్ ఉంటాయి.
సో మెయిన్గా మనకి MongoDB, MySQL అని చెప్పేసి ఉంటుంది. సో ఈ డేటాబేసెస్ కూడా మంచిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ డేటాబేస్ తర్వాత అథెంటికేషన్, అదేవిధంగా ఆథరైజేషన్ అని ఉంటుంది. సో ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఏవైనా వీటికి సంబంధించి రిలేటెడ్వి ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలి. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ అనమాట. సో డిప్లాయ్మెంట్లో మనకి నెట్లిఫై, వెర్సెల్, AWS అని చెప్పేసి ఉంటాయి. సో క్లౌడ్ అదంతా. సో డిప్లాయ్మెంట్ గురించి కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో కంప్లీట్ డెవలప్మెంట్ తర్వాత సో డిప్లాయ్మెంట్ కూడా నాలెడ్జ్ ఉండాలి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. సో అందుకే డిప్లాయ్మెంట్ కూడా ఉంది లిస్ట్లో. సో డిప్లాయ్మెంట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డిజైన్ బేసిక్స్ ఉంటాయి. సో సిస్టమ్ డిజైన్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో ఇవి మనకి అడ్వాన్స్డ్ సిలబస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ డేటాబేసెస్, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, డిప్లాయ్మెంట్, అదేవిధంగా సిస్టమ్ డిజైన్ బేసిక్స్. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏదైతే లిస్ట్ మెన్షన్ చేశానో సిలబస్కి, సో ఇవన్నీ కూడా మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. సో బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్, అదేవిధంగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో వీటన్నిటి మీద మంచి అండర్స్టాండింగ్ తెచ్చుకొని గ్రిప్ తెచ్చుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకునేటప్పుడు సో వాటి కోడ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏవైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే సో మనకి VS కోడ్ అని చెప్పేసి ఉంటుంది, పాపులర్ ప్లాట్ఫామ్. సో అందులో ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా గిట్హబ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి ఉంటుంది API టెస్టింగ్ కోసం. సో పోస్ట్ మ్యాన్లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా క్రోమ్ డెవ్ టూల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో అందులో అయినా మనం అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేర్చుకున్న తర్వాత ఫర్దర్గా రోల్స్ అండ్ శాలరీస్ ఎలా ఉంటాయంటే సో జాబ్ రోల్స్ చూసుకుంటే ఫుల్ స్టాక్ డెవలపరు, అదేవిధంగా వెబ్ డెవలపరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి ఈ విధంగా రోల్స్ అయితే ఉంటాయి. శాలరీ రేంజెస్ కూడా అప్రాక్సిమేట్గా మనకి 5 LPA to 25 LPA వరకు కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనకి అప్రాక్సిమేట్గా 5 LPA to 25 LPA వరకు కూడా ఉంటుంది. సో హూ కెన్ లెర్న్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే సో బిగినర్స్ నేర్చుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా నేర్చుకోవచ్చు. సో స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్, సో స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇది మనకు కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.